m/n 3:2 n బదులు 3 పెట్టుకోవాలి, n బదులు 2 పెట్టుకోవాలి. పెట్టుకుంటే ఏమవుతుందో ఇక్కడ చూద్దాం సార్. ఫస్ట్ 4 × 3 - 5 × 2 12 - 10 2. డినామినేటర్లో 2కి సంబంధించి 2 కావచ్చు, 2 యొక్క లబ్ధము లేకుంటే కారణాంకం కావచ్చు. అంటే 9 పోయింది. ఇది 4 × 3 12 5 2s are 10 22. 22లో 11 ప్రధాన సంఖ్య కనబడుతుంది. 11 ప్రధాన సంఖ్య కనబడుతుంది. అందరికీ అర్థమైందా సార్? క్యాల్కులేషన్లు నాకు ఫ్రీగా ఉన్నప్పుడు నేను చేసుకుంటూ వెళ్తూనే ఉంటాను. క్వశ్చన్ చేసేటప్పుడు ఆన్సర్ మీద కన్ను ఉంటుంది నాకు. 4 3 12 5 2 10 22లో నాకు 11 కనబడుతుంది. 11 కనబడుతుంది. 11 ఇక్కడ ఎక్కడా లేదు. 2x² + 3y². ఇది బ్లైండ్ సబ్స్టిట్యూషన్ సార్. 2 × 3² + 3 × 2² డివైడెడ్ బై 3 × 2² - 2 × 2² -2 × 2². అంతే కదా సార్? 3 × 2x² + 3y². 2 × 3² + 3 × 2². నవ్వు ఇక్కడ చూడండి సార్. 4 3s are 12 4 2s are 8 12 - 8. ఇక్కడ ఏమైనా రైట్ 2x² + 3y² డివైడెడ్ బై 3x² - 2y². 4 3s are 12 12 - 8 4 4లో 2 ఉన్నది. అదేంటి? ఏ ఆన్సర్ లేదు. ఒకసారి చూద్దాం. 9 2s are 18 4 3s are 12 18 + 12 30 12 - 8 4 రైట్ 12 - 8 30/4. నాకేమో ఆన్సర్ 15:2 వచ్చింది. 15:2 వచ్చింది. రైట్ చూడంగానే మనకు 3x² ఎక్కడ సార్ మిస్టేక్? డినామినేటర్లో ఇంటూ 3నా 3 × 2x² + 3y² ఏదో చెప్తున్నారు సార్ మీరు. 30/19. ఇది 3x². 4 3s are 12. ఇది -2y². ఎక్కడ సార్? రైట్. సో ఐ హోప్ లాజిక్ ఎక్కడన్నా ఉంటే క్యాల్కులేషన్ మీరు చూసుకోండి సార్. నా క్యాల్కులేషన్ ప్రాబ్లంలు రైట్ x = 3 y = 2. ఓకే, x = 3. ఈ క్యాల్కులేషన్ నేను జనరల్గా మిస్టేక్ చేస్తే అది క్యాల్కులేషన్ మిస్టేకే అయి ఉంటుంది సార్. 3 × 3² - 2 × 2². 9 3s are 27 -8 19. డినామినేటర్లో 19 ప్రధాన సంఖ్య కనబడ్డది. సో 19 ఇది లేదు, ఇది లేదు, ఇది. కాబట్టి ఆన్సర్ ఎంత? 30:90. ఇది దీనికంటే ఎక్కువ. డినామినేటర్ న్యూమరేటర్ కంటే ఎక్కువ. కాబట్టి ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. 3³ + 1³ దాంట్లో 28 అంటే 7 కనబడుతుంది. లాస్ట్ వాల్యూ 7 తోటి డివైడ్ అయి ఉండాలి. ఆర్ యు ఆల్ విత్ మీ? ఆన్సర్ ఈజ్ 13:14.